లోక్సభ ఎన్నికల 6వ దశ పోలింగ్ కొనసాగుతోంది. ఢిల్లీతో సహా 6 రాష్ట్రాలు 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 58 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. దేశ రాజధానిలోని 7 స్థానాలు, హర్యానాలోని మొత్తం 10 సీట్లకు ఈ విడతలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో 6 చోట్ల సిట్టింగ్ ఎంపీలను మార్చిన బీజేపీకి ఇండియా కూటమిలో భాగమైన ఆప్, కాంగ్రెస్ మధ్యన గట్టి పోటీ నెలకొంది. అంతేగాక ఆప్, కాంగ్రెస్ తొలిసారిగా బీజేపీపై సంయుక్త అభ్యర్థులను నిలిపిన నేపథ్యంలో ఢిల్లీ తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆరో దశలో యూపీలోని 14, పశ్చిమ బెంగాల్, బీహార్లో 8 స్థానాల చొప్పున, ఒడిశాలో 6, జార్ఖండ్లో 4, జమ్మూ కాశ్మీర్లో ఒక్కో నియోజకవర్గంలో పోలింగ్ జరగనుంది. వీటిలో మొత్తం 889 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 11.13 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఒడిశాలో 42 అసెంబ్లీ సీట్లకు ఓటింగ్ నిర్వహించనున్నారు. మరోవైపు అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాల యంత్రాంగాన్ని ఆదేశించింది. కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఢిల్లీలో ఓటు వేయనున్నారు. Morning, sir. Good morning, sir. Right after you, sir. So we are waiting for you. బీజేపీ అభ్యర్థులు కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, ఇంద్రజిత్ సింగ్, కృషన్ పాల్ గుర్జర్, మేనకా గాంధీ, సంబిత్ పాత్ర, మనోహర్ లాల్ ఖట్టర్, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, కాంగ్రెస్ నేతలు దీపేందర్ సింగ్ హుడా, రాజ్ బబ్బర్ తదితరులు ఈ విడతలో పోటీలో ప్రముఖులుగా ఉన్నారు. दिखा रही है और खुद इस पूरे अभियान में, जैसा मैंने पहले कहा, राष्ट्रपति द्रौपदी मुर्मू ने इस कैंपेन को, राष्ट्रीय कैंपेन था, उसको ठीक किया है और वो मसाज करके अब वापस బెంగాల్లో పోలింగ్ జరుగుతున్న 8 స్థానాలు గిరిజనుల పట్టున్న జంగల్ మహల్ ప్రాంతంలోనివే. వీటిలో గత ఎన్నికల్లో బీజేపీ 5, టీఎంసీ 3 చోట్ల గెలిచాయి. ఈసారి ఎన్నికలు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి సీఎం మమతా ప్రతిష్టకు సవాల్గా మారాయి. మోదీనీపూర్, పురూలియా, బంకురా తదితర కీలక నియోజకవర్గాలు ఉన్న ఈ ప్రాంతంలో అత్యధికంగా సంతాల్, ముండా, ఒరాన్ తదితర ఆదివాసీ తెగల ప్రజలు నివసిస్తారు. ఇక కోల్కతా హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ, ప్రతిపక్ష నేత సువేందు అధికారి సోదరుడు సుమేందు అధికారి ఈ విడతలో పోటీలో ఉన్నారు. ఇక వివిధ పార్టీలు, స్వతంత్రులు మొత్తంగా 79 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. యూపీలోని సుల్తాన్పురి నుంచి మనేకా గాంధీ, అజంఘడ్ నుంచి సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్న కుమారుడు అభ్యర్థి ధర్మేంద్ర యాదవ్ భవితవ్యం తేల్చుకోనున్నారు. లాల్ బహదూర్ శాస్త్రి, విపి సింగ్, మురళీ మనోహర్ జోషి వంటి ఉద్దండులు పోటీ చేసిన ప్రయాగ్రాజ్, తొలి ప్రధాని నెహ్రూ ప్రాతినిధ్యం వహించిన ఫూల్పూర్, శ్రావస్తి తదితర నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. देखिए, हमें आधिकारिक सूचना मिली है कि कल शाम को एलजी साहब ने एक मीटिंग बुलाई थी, दिल्ली पुलिस के अधिकारियों के साथ मीटिंग बुलाई थी और दिल्ली पुलिस को ये इंस्ट्रक्शंस दी गई थी कि जो जो एरियाज इंडिया गठबंधन के स्ट्रॉन्ग होल्ड हैं उन सभी एरियाज में वोटिंग को स्लो कराया जाए, बैरिकेड्स को दूर लगाया जाए, बार बार वोटर्स की चेकिंग कराई जाए. अगर ऐसा होता है तो ये फ्री एंड फेयर इलेक्शंस का उल्लंघन होगा. तो हम ये उम्मीद करते हैं कि इलेक्शन कमीशन इसका संज्ञान लेगा और इलेक्शन कमीशन ऐसी किसी भी साजिश को जरूर रोकेगा. देखिए, आज पता चल जाएगा, आज पोलिंग का दिन है, दूध का दूध पानी का पानी हो जाएगा. ऑलरेडी कुछ एरिया से ऐसी खबरें आ रही हैं कि कुछ एरियाज में, तो अगर एलजी साहब ने ऐसा नहीं किया है, दिल्ली पुलिस ने ऐसा नहीं किया है, तो हमें भी पता चल जाएगा कि ऐसा कुछ नहीं है. लेकिन अगर पता चलता है कि दिल्ली के एरियाज में जहां पर इंडिया गठबंधन के स्ट्रॉन्ग होल्ड्स हैं वहां पर वोटिंग स्लो हो रही है, वहां पर पुलिस ज़्यादा परेशान कर रही है,
तो फिर हम चाहेंगे कि इलेक्शन कमीशन इसमें ज़रूर इंटरवीन करे, क्योंकि फ्री एंड फेयर इलेक्शंस लोकतंत्र का आधार है। Everyone should participate in the festival of democracy and exercise their vote. You have to be part of a vibrant democracy. India is known for its vibrant democracy. Let's all join together and increase the voting percentage and come in large numbers and cast your votes. I am very happy to exercise my choice. No, everyone should. In democracy and judiciary, everyone is equal. So one has to be. It's better that one does like a common man. The auto association had requested me. They are our brothers, so I came in auto. चाहेंगे लोगों को नए आदमी को बाय बाय कर देते हैं। चाहेंगे लोगों को सबको नए आदमी को बाय बाय कर देते हैं। See, all I want to say is that everyone should come out and vote for in as large numbers as possible, because this is our power, this is our democracy, and to make democracy even more powerful, I think it's important for people to come out and vote in large numbers. Yeah, absolutely. I think with honesty and development is very important, and the way government has worked in the last 10 years, yes, they have worked for the development, the country has moved forward, and hopefully people will realize that as well, and people will do that today as well, especially the people of Delhi. At this booth, the first male voter, want every strong voting today. I want everybody to come out. This is our national duty, because मुझे पूरा विश्वास है कि एक बार और जो है भारत की जनता जो है विकसित भारत को अपनी वोट देगी, अब मोदी सरकार को वोट देगी। तो we start early. I hope there's a very strong turnout in Delhi like there is in rest of India.